మనం ఏమని నేర్చుకున్నామంటే ప్రభు తన ప్రజలతో చెప్పిన మాటను మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఏంటి ఆ మాట అంటే, యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమించాడు, నిన్ను పైవానిగా ఉంచుదువు గాని నువ్వు కింద వాడుగా ఉండవు అని మూల వాక్యంగా ఈ మాటను మనం ధ్యానిస్తూ, దేవుడు ఒక వ్యక్తి జీవితాన్ని కానీ ఒక కుటుంబాన్ని కానీ దేవుడు పైవానిగా తలగా దేవుడు చేయాలి అని ఆశించినప్పుడు, ఆ వ్యక్తుల జీవితాల్లో ఆ కుటుంబ జీవితంలో దేవుడు చేయాలనుకునేటువంటి 7 కార్యాలను మనము వాక్యం ఆధారంగా నేర్చుకోవడం జరిగింది. ఆ 7 మాటల్లో మొదటి మాటగా మనం ధ్యానించగలిగితే 28వ అధ్యాయం 1వ వచనంలో ప్రభు చెప్పారు, నీవు హెచ్చింపబడుదువు అన్న మాట ప్రభు చెప్పారు. పోయిన వారం చెప్పిన వర్తమానం ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒక వ్యక్తిని దేవుడు పైవాడిగా చేయాలి అంటే ఆ 7 అనుభవాలు గుండా ప్రభు నడిపిస్తారు. ఆ 7 అనుభవాల్లో మొదటి అనుభవం హెచ్చింపబడే అనుభవం. దేవుడు ఎవరిని హెచ్చిస్తాడు? కేవలం దేవుడు మాత్రమే హెచ్చించువాడు. మనుషులు ఎవరు తన తోటి వారిని హెచ్చించలేదు. దేవుడు మాత్రమే హెచ్చించువాడు అని కీర్తన గ్రంథం 75వ అధ్యాయం 7వ వచనం మనం నేర్చుకున్నాం. దేవుడు ఎవరిని హెచ్చించడానికి ఇష్టపడతాడు అనే మాటకు కీర్తన గ్రంథం 75వ అధ్యాయం 10వ వచనంలో ఆయన నీతిమంతులను హెచ్చించువాడు అని మనం నేర్చుకున్నాం. అంత మాత్రమే కాకుండా కీర్తన గ్రంథం 112వ అధ్యాయం 9వ వచనంలో ఆయన దాతృత్వము గల వారిని, మన ఎదుటి వారి పట్ల దయ కలిగి సహాయపడే దాతృత్వము గల వారిని దేవుడు హెచ్చిస్తాడు అని నేర్చుకున్నాం. మత్తయి శుభవార్త 23వ అధ్యాయం 12వ వచనంలో ఆయన తనను తాను తగ్గించుకుని వారిని హెచ్చిస్తారు అనేటువంటి కొన్ని పాఠాలు మనం నేర్చుకున్నాం. రెండవ మాటగా ఆయన ఎవరిని పైవానిగా చేస్తాడంటే, రెండవ అనుభవం ఆయన దీవించాలి అని కోరుకున్న వారినే ఆయన పైవానిగా మారుస్తాడు. దేవుడు ఎవరిని దీవిస్తాడు పాస్టర్ గారు, ఎక్కడెక్కడ దీవిస్తాడు అని అడిగితే వాక్యం మనకు తెలియపరిచింది. 28వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 2వ వచనంలో పట్టణములోను పొలములోను గర్భఫలములోను భూఫలములోను పశువులలోను గంపలోను తొట్టిలోను లోపలికి వెళ్ళినప్పుడు బయటకు వచ్చినప్పుడు దీవించబడతాం. ఏ ఏ స్థలాల్లో దేవుడు దీవించబడతావు అనే పాఠాన్ని చెప్పి, అసలు దేవుడు ఎవరు దీవించడానికి ఇష్టపడతారు అనే మాటకు సామెతల గ్రంథం 28వ అధ్యాయం 20వ వచనంలో మనం నేర్చుకున్నాం. నమ్మకమైన వారిని దేవుడు నిండుగా దీవిస్తాడు అని నేర్చుకున్నాం. అంత మాత్రమే కాకుండా దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉంటే మనకు కలిగే మేలేంటి అని ఆలోచించినప్పుడు ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనంలో ప్రభు మనకు నేర్పించారు, నమ్మకముగా ఉంటే దేవుడు క్షమిస్తాడు అన్న పాఠాన్ని మనం నేర్చుకున్నాం. అదే విధముగా ఏ ఏ విషయాలు మనం దేవునికి నమ్మకంగా ఉండాలి అనే అంశం వచ్చేసరికి మలాకి గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం ప్రకారము దేవునికి ఇవ్వాల్సినటువంటి భాగము విషయంలో, అర్పణ విషయంలో మనం నమ్మకముగా ఉండాలి. అలాంటి నమ్మకస్తుల కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడని కీర్తన గ్రంథం 101వ అధ్యాయం 6వ వచనంలో మనం నేర్చుకున్నాం. దేవునికి స్తోత్రం. మూడవ మాటగా దేవుడు ఎవరిని తలగా ఉంచాలని, దేవుడు ఎవరిని పైవాడిగా ఉంచాలని ఆశపడతారు అనడానికి మూడవ అనుభవం ఏంటంటే శత్రువులపై విజయాన్ని ఇస్తాడు దేవుడు. మూడవ మాట శత్రువులపై విజయాన్ని ఇస్తాడు. ఎవరు మనకి శత్రువు అని చెప్పడానికి ముందుగా ఇశ్రాయేలులకు ఒక చిరకాల శత్రువు ఉన్నాడు. ఆయన ఎవరంటే ఫరో. వాక్యం సెలవిస్తుంది నిర్గమకాండం 15వ అధ్యాయం 9వ వచనం ప్రకారము ఫరో అనుకున్నాడంట, వారిని వెంటాడుతాను, వారిని పట్టుకుంటాను, వారిని సంహరిస్తాను, వారిని దోచుకుంటాను అనుకున్నాడు. కానీ మరి ఇశ్రాయేలు ప్రజలు తన ప్రజలు కనుక ఆయన ఫరో అయిన శత్రువును వారి కళ్ళ ముందే ఆయన ఎర్ర సముద్రములో నిర్మూలన చేశాడు, జల సమాధి చేశాడు. అంటే ఇశ్రాయేలు యొక్క శత్రువు మీద దేవుడు వారికి విజయాన్ని ఇచ్చాడు. ఈనాడు దేవుడు బిడ్డలుగా బ్రతుకుతున్న మన జీవితాలకు మనకు ఒక శత్రువు ఉన్నాడు. ఆ శత్రువు ఎవరని వాక్యం సెలవిస్తుందంటే మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం ప్రకారం సాతానుడు గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదమాను తిరుగుతున్నాడు. సాతానుడు మనకు శత్రువు. వాడు ఏం చేస్తాడయ్యా అంటే, చాలా మంది వ్యక్తులు ఆధ్యాత్మికమైన మత్తులో ఉంటారు.
ఆ మత్తులో ఉన్నప్పుడు యేసు ప్రభు చెప్పారు, మత్తయి శుభవార్త 13:25 వచ్చిన ప్రకారం వాడి హృదయంలో పురుగులు విత్తి వెళ్ళిపోతాడు. యేసు ప్రభు శిష్యులు ఇస్కరియోతు యూదా అనే ఒక శిష్యుడు డబ్బు అనే మత్తులో ఉన్నాడు. అది గమనించిన సాతానుడు అపవాది వాడి హృదయములో ఒక గురుగులు విత్తాడు. ఏంటంటే యేసు ప్రభుని అమ్మేయాలి అనే గురుగులు విత్తాడు. అందుచేత ఇస్కరియోతు యూదా యేసు ప్రభు అమ్మేయడానికి సాతాను చేత ప్రేరేపించబడ్డాడు అని చెప్పి యోహాను శుభవార్త 13:2 మనం నేర్చుకున్నాం. మరి సాతాను మీద మనకు విజయం ఎలా దొరుకుతుంది అని అడిగితే యాకోబు రాసిన పత్రిక 4:7 ప్రభు చెప్పారు, దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడి మీద నుంచి పారిపోతాడు. దేవుడికి మనం లోబడి ఉంటే శత్రువు మీద దేవుడు మనకి విజయం అనుగ్రహించును గాక. మరి 4వ పాఠాన్ని కూడా మనం నేర్చుకున్నాం గడిచిన వారంలో. ఏంటి 4వ పాఠం అంటే, ద్వితీయోపదేశకాండం 28 ప్రకారము ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు అన్న పాఠాన్ని నేర్చుకున్నాం. దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే మాటను బైబిల్ గ్రంథం చెప్పింది. కీర్తన గ్రంథం 115, 113 ప్రకారం పిల్లలనేమి పెద్దలనేమి ఆయన యొక్క భయభక్తులు గల వారందరినీ ఆయన ఆశీర్వదించు దేవుడు. మరి దేవుని ఆశీర్వాదం మన జీవితం ఎలా ఉంటుంది అంటే, ద్వితీయోపదేశకాండం 15:10 ప్రకారము నీవు చేయు కార్యక్రమంలో, నీవు చేయు ప్రయత్నములన్నింటిలో దేవుని ఆశీర్వాదం నీతో ఉంటుంది అని మనం తెలుసుకున్నాం. అంత మాత్రమే కాకుండా సామెతల గ్రంథం 10:22 ప్రకారము యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును. దేవుని యందు భయభక్తులు గల వారు దేవుడు ఎంత గొప్పగా ఆశీర్వదిస్తాడు అనడానికి యోసేపు జీవితాన్ని మనం ఒక ఉదాహరణగా తెలుసుకున్నాం. ఆదికాండము 41వ అధ్యాయం 41 నుంచి 43 వచనాల్లో యోసేపును దేవుడు ఎంత గొప్పగా ఆయన యందు భయభక్తులు కలిగి చేత గొప్పగా ఐగుప్తు సంస్థానంలో దేవుడు ఆశీర్వదించాడో మనం ఒక పాఠంగా నేర్చుకున్నాం. దేవునికి స్తోత్రం. ఈ 4 పాఠాలు గడిచిన వారాన్ని ప్రభు మనకు నేర్పించారు. ప్రభు చిత్తమైతే ఈ 3 పాఠాలు మరి 3 పాఠాలు ప్రభు ఈ వారం మనకు నేర్పించును గాక. ముందుకు వెళదాం. ద్వితీయోపదేశకాండము 5వ మాటగా దేవుడు ఒక కుటుంబానికి కానీ ఒక వ్యక్తిని కానీ హెచ్చించాలి, తలగా చేయాలి అనుకుంటే దేవుడు చేసేటువంటి 5వ అనుభవం వారి జీవితాల్లో. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 9వ వచనాన్ని ధ్యానం చేద్దాం. నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గములో నడుచుకుని ఎడల యెహోవా నీకు ప్రమాణము చేసి ఉన్నట్లు ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించును. దేవునికి స్తోత్రం. దేవుడు ఒక వ్యక్తిని పైవానిగా తలమానికమైన వ్యక్తిగా, దేవుడు ఒక వ్యక్తిని ఒక కుటుంబాన్ని మార్చాలి అనుకున్నప్పుడు 5వ అనుభవంలోకి ఆ వ్యక్తిని తీసుకువెళ్తాడు. ఏంటి 5వ అనుభవము అంటే, దేవుడు నిన్ను స్థాపించును. స్థాపించును అనే మాటకు గల మరొక పర్యాయ పదం ఏంటంటే, దేవుడు నిన్ను ప్రతి విషయంలో స్థిరపరచును. దేవునికి స్తోత్రం. ఆయన స్థిరపరచు దేవుడు. సర్వసాధారణంగా చాలా మంది జీవితాల్లో స్థిరత్వం అనేది ఉండదు. ఆలోచనలో స్థిరత్వం ఉండదు, జీవితంలో స్థిరత్వం ఉండదు, మాటల్లో స్థిరత్వం ఉండదు. వారు చేయు ఏ కార్యక్రమాల్లో కూడా స్థిరత్వం లేక లోకములో అనేక మంది ఇది చేద్దాం, అది చేద్దాం, అది కాదు, ఇది అని అస్థిరులుగా బ్రతుకుతున్నారు. కానీ దేవుడు ఒక వ్యక్తిని పైవానిగా తలమానికమైన వ్యక్తిగా దేవుడు ఉన్నతంగా నిలబెట్టాలి అని కోరుకున్నప్పుడు దేవుడు ఆ వ్యక్తి జీవితంలో చేసే 5వ అనుభవం ఏంటంటే, దేవుడు ప్రతి విషయంలో వారిని దేవుడు స్థిరపరచును గాక. ఆమె చెప్పండి. అందుకే కీర్తన గ్రంథం 51వ అధ్యాయం 10వ వచనంలో ఒక చక్కని ప్రార్థన భక్తుడు చేస్తూ ఉన్నాడు. చూడండి, కీర్తన గ్రంథం 51వ అధ్యాయం 10వ వచనం ప్రకారం, దేవా నా యందు శుద్ధ హృదయం కలజేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును దేవా నాకు నూతనంగా పుట్టించున్నాయన. దేవునికి స్తోత్రం. ఒక దేవుని బిడ్డ దైవసంలో చేయాల్సినటువంటి ఒక అద్భుతమైన ప్రార్థన ఏదైనా ఉంది అంటే భక్తులు మనకు నేర్పుతున్నాడు ఏంటంటే, దేవా నా అంతరంగమందు, నా మనస్సులో, నా ఆలోచనలో, నా ఉద్దేశాలలో, నా నిర్ణయాలలో, నేను తలపెడుతున్న ప్రతి కార్యాలలో దేవా నాకు స్థిరమైన మనస్సు దయచేయి.
నా మనస్సు నిలకడగా ఉండడం లేదు, నా ఆలోచన నిలకడగా ఉండడం లేదు, పరి విధాలా అది మారిపోతూ ఉంది. ఒక నిలకడైన పని మీద, ఒక నిలకడైన మాట మీద నేను నిలిచి ఉండలేకపోతున్నాను, అస్థిరుడుగా నేను మారిపోతున్నాను. దేవా, దైవ భక్తి పట్ల, దైవ కార్యాల పట్ల, ఆధ్యాత్మికమైన చింతన పట్ల ఇదిగో నాకు స్థిరమైన మనస్సు నూతనంగా పుట్టించు. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే దేవుడు నీవు చేయి పనిలో, నీ కార్యాలన్నింటిలో నిన్ను స్థిరపరచడం మాత్రమే కాకుండా దేవుడు ఆత్మీయ జీవితంలో కూడా నిన్ను ఆధ్యాత్మికంగా స్థిరపరచాలని దేవుడు కొన్ని కుటుంబాలు చూడండి అంట. వాళ్ళకి ఏంటంటే వెలసిట్టి అద్భుతంగా స్థిరపడిపోయారు, మంచి ఉద్యోగం ఉందండి, ఉద్యోగం బట్టి వాళ్ళు స్థిరపడిపోయారు, మంచి వ్యాపారం ఉందండి, వ్యాపారం బట్టి వాళ్ళు స్థిరపడిపోయారు, మంచి వెనకాల ఆస్తిపాస్తులు ఉన్నాయండి, లేకపోతే ఫలానాది ఉందండి, దాన్ని బట్టి వాళ్ళు చక్కగా జీవితంలో స్థిరపడిపోయారు, ఫలానా దేశం వెళ్ళి స్థిరపడిపోయారు. ఇలా ఒక వ్యక్తి యొక్క స్థిరత్వాన్ని గురించి మనం మాట్లాడతాం. కానీ వాక్యం కూడా సెలవిస్తుంది, ఒక దేవుని బిడ్డ తన ఆత్మీయ జీవితంలో కూడా ఒక స్థిరమైన నిలకడైన భక్తి కలిగిన వాడిగా బ్రతకాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ కడవరి దినాల్లో దేవుని వాక్యం సెలవిస్తుంది, ఏర్పరచబడిన వారు సైతం మోసగింపబడుతున్న కడవరి దినాల్లో ఒక దేవుని బిడ్డ చక్కని స్థిరత్వాన్ని కలిగిన భక్తిని చేయాలి. అలా చేయకపోతే ఏమవుతుందో వాక్యం చెప్తుందో చూద్దాం. ఎఫెసీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం మనం గమనించగలిగితే, అందువలన మనమిక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాభ కుయుక్తులతోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎక్కడ కొట్టబడిన వారమై ఉండక. దేవునికి స్తోత్రం చెప్పండి. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ పట్టణంలో ఉన్న సంఘాన్ని గురించి మాట్లాడుతూ, నా ప్రియ సంఘమా, మీరు పసిపిల్లల వలె చూసిన ప్రతిదాన్ని నమ్మే వ్యక్తులుగా ఉండకండి. ఆత్మీయ జీవితంలో మీరు ఎలాంటి భక్తిని కలిగిన వారిగా ఉండాలంటే, దేవుని వాక్యం వింటున్న ప్రతిసారి, దేవునితో సహవాసం చేస్తున్న ప్రతిసారి మీ భక్తి పట్ల మీకు ఒక ఆధ్యాత్మికమైన స్థిరత్వం ఉండాలి. స్థిరత్వం లేని వాడి జీవితం ఎలా ఉంటుంది అని మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, మీరు ఇక మీదట పసిపిల్లల వలె ఉండి, పసిపిల్లల వలె మీరు అమాయకంగా ఉంటే, పసిపిల్లలకు ఉన్న తత్వం ఏంటి? అమాయకత్వం. ఎవరు ఏం చూపించి ఆశ చూపించినా చాలా సందర్భాల్లో ఎవరు నా పిల్లలు ఎత్తుకెళ్ళి కూడా ఏ ఆశ చూపిస్తాడో వాళ్ళ బలహీనతలు ఏంటి? ఇదిగో చాక్లెట్, ఇదిగో బిస్కెట్, ఇదిగో ఐస్ క్రీమ్. ఈనాడు చాలా మంది రక్షణ పొందిన వ్యక్తుల జీవితాల్లో, దేవుని బిడ్డలు మనం చెప్పుకునేటువంటి అనేక మంది క్రైస్తవ జీవితాల్లో కూడా సాతానుడు ఆశ చూపిస్తున్నాడు. ఏంటో తెలుసా ఆశ? ఇదిగో నువ్వు దేవుడు నమ్ముకుంటే ఇదిగో నీకు అది జరుగుతుంది, ఇది జరుగుతుంది, ఆ మేలు నీకో, ఈ మేలు నీకో, ఈ స్వస్థత నీకో, ఆ స్వస్థత నీకో, అది ఇదిగో ఇది ఇదిగో అని చెప్పి పసిపిల్లలు ఎలాగైతే ఆకర్షణకు లోనై ప్రలోభాలకు గురైపోతారో, ఆత్మీయ జీవితంలో వాక్యం పట్ల స్థిరత్వం లేని వాడు కూడా పసిపిల్లల వలె అమాయకత్వముతో మోసపోయే ప్రమాదం ఉంది. ఎలా మోసపోతారు అని మాట్లాడుతూ, మనుషుల యొక్క మాయోపాయముల చేత వంచింపబడే ప్రమాదం ఉంది. ఏ ఉపాయాలంట? మాయోపాయం. మనిషిని మాయ చేయడం. ఏమోనయ్యా, ఏ మాయ జరిగిపోయిందో, ఏ మాయ చేశాడో, ఏమైపోయిందో, మనుషులు అలా అయిపోయారు, ఇలా అయిపోయారు. దేవుని వైపు ప్రజలు తిప్పడం కాకుండా మనుషులు తమ మాయోపాయాల చేత తమ వైపు తాము తిప్పుకుంటున్నారు. దేవునిని మరుగు చేస్తున్నారు, దేవుని మాటలు మరుగు చేస్తున్నారు, దేవుని చిత్తాన్ని, దేవుని ఆలోచనలు, దేవుని ఉద్దేశాలు మరుగు చేసి దేవుణ్ణి దాచిపెడుతున్నారు. మనుషులు తెరపైకి వస్తున్నారు, మనుషులు గుర్తింపబడుతున్నారు, మనుషులు పూజింపబడుతున్నారు, మనుషులు పొగిడింపబడుతున్నారు, యేసయ్యను మరుగు చేస్తున్నారు. తమ మాయోపాయముల చేత వారు ప్రజలను భక్తి పేరిట వంచన చేసే దినాలు రాబోతున్నాయి.
మీకు ఎవరిష్టమయ్యా అని అడిగితే యేసు ప్రభు అని చెప్పడానికి బదులు అక్కడ యేసయ్యకి ఇవ్వాల్సిన స్థానాన్ని నాకు ఆయన అంటే ఇష్టమేంటి, ఈయనంటే ఇష్టమేంటి, ఆ వాక్యం అంటే ఇష్టమేంటి, ఈ వాక్యం అంటే ఇష్టమేంటి అని చెప్పి వారు మాయోపాయముల చేత ప్రజలను ఆకర్షిస్తూ చేర్చవలసిన గమ్యానికి చేర్చకుండా వారు తమ కొరకు వారిని వంచిస్తూ ఉన్నారు. తర్వాత చూడండి, తప్పుడు మార్గములకు లాగు కుయుక్తులతోనూ, ఏ మార్గాలకంట చెప్పలేంటి, వాక్యం ఏదైతే బోధిస్తుందో ఆ తిన్నని మార్గానికి వాక్యానుసరమైన మార్గములు వారు నడిపించకుండా, ఇదిగో వాక్యం ఇలా చెబుతుంది, వాక్య ప్రకారం మనం బ్రతకాల్సిందే, వాక్య ప్రకారం మనం జీవించాల్సిందే, వాక్యం మీద మన ఆత్మీయ జీవితాలు కట్టబడవలసిందే అని వాక్యం అనే తిన్నని మార్గాన్ని చూపించకుండా వాళ్ళు ఏం చేస్తున్నారయ్యా అంటే తప్పు మార్గములకు వారిని కుయుక్తితో లాగుతున్నారంట. మనుషులను ఆకర్షించుకునే ప్రయత్నం. నువ్వు ఎలా ఉన్నా పర్లేదమ్మా, ఎలా జీవించినా పర్లేదమ్మా, చర్చికి వస్తే చాలు, దేవునికి ఇవ్వాల్సిన అర్పణిస్తే చాలు, నీ జీవితం ఎలా ఉన్నా పర్వాలేదు అంటూ వాక్యమైన మార్గంలో వారు తీసుకువెళ్లకుండా బైబిల్ చెప్తుంది, వారు తప్పు మార్గమున కుయుక్తితోనూ గాలికి కొట్టుకోకపోయినట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమును వారు బోధిస్తున్నారు. నువ్వు అమాయకంగా ఉంటే, నువ్వు వారి మాటలకు లోబడితే నువ్వేమవుతున్నావో తెలుసా? ఆ కల్పితమైన ఉపదేశాలకు, కల్పితమైన బోధలకు నువ్వు లోనైపోతే నువ్వు అటు ఇటు కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. కొట్టువలే. దేవునికి స్తోత్రం. ఈ మాటకు అర్థం ఏంటంటే, వాక్యములో దైవభక్తి పట్ల స్థిరత్వము లేని వాడు ఎవరేం చెప్పినా నమ్మేస్తాడు. ఏదైనా వాక్యమే కదండి, ఏదైనా దేవుడే కదండి, ఏదైనా మందిరమే కదండి, ఎవరైనా దైవజనుడే కదండి అని చెప్పి ఒక అవగాహన లేకుండా మనుషులు కల్పించు కపటోపాయములకు లోబడుతూ, దారిని విద్యలకు లోబడుతూ, అయ్యా చూసిన ప్రతిదీ నిజమో అని నమ్ముతూ వారు ఏం చేస్తారయ్యా అంటే మరి మనుషులు కల్పించు మాయోపాయముల చేత లోబడి బైబిల్ చెప్తున్న మాట ఏంటయ్యా అంటే వారు కల్పింపబడిన ప్రతి ఉపదేశాన్ని నమ్మేస్తారంట. వాక్యంలో ఉపదేశం కాదంట. ఏ ఉపదేశం అంటే కల్పించడం. బైబిల్లో లేని వ్యక్తబోధన చేస్తారంట. వాక్యంలో లేని గొప్ప కొత్త ట్రిక్స్ చూపిస్తారంట. వాక్యములు చెప్పబడలేదు, వాక్యానుసారంగా ఆ పని వాక్యములో నెరవేర్పుడు లేదు, వాక్యము దాన్ని అంగీకరించడం లేదు, ఆమోదించడం లేదు. అయినప్పటికీ వారు కొత్త బోధన కల్పిస్తారు. పసిబిడ్డల వలె అమాయకంగా వాక్యములో స్థిరత్వము లేని వారు అది నమ్మి అటు ఇటు కాకుండా కొట్టుకుపోయే వారిగా ఉంటారు. సంఘం జాగ్రత్త. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఒక దేవుని బిడ్డ ఎలా ఉండాలి అని వాక్యం సెలవిస్తుంది అంటే స్థిరత్వము కలిగిన వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. మాస్టర్ గారు, మరి పసిబిడ్డల వలె అమాయకంగా ప్రతిదీ దేవుని వాక్యమే, ప్రతిదీ దేవుని మాటే అని కల్పించే బోధలో మేము పడిపోకుండా ఉండాలంటే ఒక దేవుని బిడ్డగా మనం ఎలా ఉండాలి అంటే, ఈ కడవరి దినాల్లో ఏర్పరచబడిన వారు సైతం మోసగిస్తారని ప్రభు ఎందుకు చెప్పాడంటే వాక్యం సెలవిస్తుంది, సాతానుడు ఈ కడవరి దినాల్లో తానే వెలుగుతూత వేషముతో తిరుగుతున్నాడంట. ఏ వేషం తిరుగుతున్నాడంట? సర్వసాధారణంగా మనకున్న అభిప్రాయం ఏంటంటే వెలుగంటే దేవుడు, చీకటంటే చీకట్లోంచి ఒక స్వామి వినపడింది అనుకో, మనం ఒక కన్ఫర్మేషన్ వచ్చేస్తాం. ఏంటంటే చీకట్లోంచి ఏది మాట్లాడినా సాతానే, వెలుగులోంచి ఏది మాట్లాడినా దేవుడే. అంటే సాతానుడికి అర్థమైపోయింది, ఇక చీకట్లోంచి మాట్లాడుతున్న ప్రతిసారి కూడా వీళ్ళకి నేను సాతాను అన్న అభిప్రాయం మనకు వచ్చేస్తుంది. కాబట్టి ఇప్పుడు నేను చీకట్లో ఉండే వాళ్ళని ఏమాత్రం ఒక కల్పితమైన భావాల వైపు, వాక్యములకు దూరమైన అనుభవాల వైపు వారిని తీసుకెళ్ళలేదు, తప్పుడు మార్గములకు వారిని తీసుకెళ్ళలేదు. కాబట్టి నేనేం చేస్తానంటే వెలుగులో నుంచి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దామని చెప్పి సాతానుడి కడవరి దినాల్లో తప్పుడు బోధలు, తప్పుడు ప్రవర్తనలు, తప్పుడు స్వస్థతలు, వాక్యానికి విరుద్ధమైనటువంటి అనేకమైన కార్యాలు చేస్తూ ఏర్పరచబడిన వారి సైతం మోసగించే ప్రమాదం ఉంది. సంఘము జాగ్రత్త. మోసపోయే ప్రమాదం ఉంది. మరి నేనేం చేయాలండి అంటే, ఎవరేం చెబుతున్నా పౌలు అన్నాడు, ఇదిగో నేను చెప్పిన సువార్త కాకుండా పరలోకం నుంచి మరొక దేవత దిగి వచ్చి మీకు సువార్త, వేరొక సువార్తను ప్రకటించిన అది అబద్ధమే, నమ్మొద్దు.
దేవుని వాక్యంలో ఏదైతే చెప్పబడిందో దాని మీద మాత్రమే మీరు స్థిరులై ఉండండి, దాని మీద మాత్రమే మీరు కట్టబడిన వారై ఉండండి. వాక్యం ఏం చెబుతుందో చూద్దాం. చూడండి, ఒక దేవుని బిడ్డ దేవుని వాక్యంలో ఎలాంటి స్థిరత్వము కలిగి భక్తి చేయగలగాలని వాక్యం సెలవిస్తుందంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20-22 వచనాలు మనం చూడగలిగితే అక్కడ దేవుని వాక్యం ఒక విషయం మనకు తెలియపరుస్తుంది. 2వ అధ్యాయము ఎఫెసీయులకు రాసిన పత్రిక 20-22 వచనాలు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా, దేవునికి స్తోత్రం చెప్పండి. నువ్వు దేవునిలో స్థిరపడాలంటే ఎవరో వచ్చారండి, ఏదో చెప్పారండి, ఏదైతే కదండి దేవుడే కదండి అని మనం వెళ్ళిపోయి మోసపోయే వారిగా కాకుండా, ఒక దేవుని బిడ్డ మొదటి నిలబడవలసినటువంటి స్థిరమైన నమ్మకం ఏంటంటే, నేను ఎవరిలో నమ్మకంగా స్థిరపడాలంటే నా మూలరాయి ప్రభువైన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు మూలమంట? నాకేనండి తల్లి, ఎవరు మూలమంట? ఎవరు కేంద్ర బిందువంట? చెప్పరేంటి? నువ్వు ఏది వింటున్నా కానీ ఆ వినబడుతున్న మాటలు, ఆ పలకబడుతున్న మాటలు ఏ కేంద్ర బిందువు వైపు తీసుకెళ్లేదిగా ఉండాలి, ఏ మూలరాయిని చూపించేదిగా ఉండాలి అంటే యేసుక్రీస్తు అనేటువంటి మూలరాయి వైపు మాత్రమే ఆ బోధనని తీసుకెళ్లేలా ఉండాలి తప్ప మనుషుల వైపు లేకపోతే వేరే వేరే విధానాల వైపు తీసుకువెళ్ళేదిగా ఉండకూడదు. కేవలము మూలరాయిగా ఉన్న యేసుక్రీస్తును మాత్రమే నీకు చూపించగలిగే బోధ అయితేనే అది వాక్యానుసరమైన ఖచ్చితమైన బోధ. దేవునికి స్తోత్రం. మనుషులు కాదు మన మూలరాయి, సంస్థలు కాదు, డినామినేషన్లు కాదు మన మూలరాయి. మన మూలరాయి ఎవరంటే వాక్యం సెలవిస్తుంది, క్రీస్తు యేసే మనకు మూలరాయి అయి ఉండగా ప్రవక్తలను అపోస్తులను వేసిన పునాది మీద మనం కట్టబడి స్థిరంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఒక దైవభక్తి చేసే ఒక ఆత్మీయుడు దేని మీద కట్టబడాలి అంటే నా మూలరాయి ప్రభువు యేసుక్రీస్తు అండి. ఆ యేసుక్రీస్తు అనేటువంటి మూలరాయి మీద ఇదిగో దేవుడు ప్రవక్తల చేత అపోస్తుల చేత దేవుడు ఒక పునాది వేశాడు. ఆ పునాది మీద నా భక్తి కట్టబడితే నేను ఆత్మీయ జీవితంలో స్థిరత్వము కలిగిన వాడిగా ఉంటాను. నేను ఎవరు చెప్పిన కల్పిన కథలకు, ఇదిగో మనుషులను కలిపి చెరిపే బోధలకు నేను మోసపోయే అవకాశము. ఎవరేం చెప్పినా వినండి, విన్న తర్వాత దాని లేఖనాల్లో ఉందో లేదో పరిశోధన. సపరేట్ అమ్మా పరిశోధన. మనకు దేవుని వాక్యమునకు మనము లోబడి బ్రతకాలి తప్ప మనుషులకు కాదు. దేవునికి స్తోత్రం. వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే క్రీస్తు యేసు మనకు మూలరాయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసినటువంటి పునాది మీద మీరు కట్టబడాలి. ఎలాంటి పునాది మీద కట్టబడి మనం స్థిరంగా ఉంటామంట? యేసు ప్రభు మూలరాయిగా ఉన్నాడు. ఏ మాట చెప్పినా అది ఎవరి వైపు చూపించేదిగా ఉండాలి? నేను కాబట్టి, నేను చెయ్యబట్టి, నేను చెయ్యబట్టి, నేను తాకబట్టి, నేను పలకబట్టి, లేదు నువ్వు కాదు మూలరాయి, యేసయ్య మూలరాయి. ఆయన కనపరచబడాలి, ఆయన మూలరాయి ఉండాలి. ఆ మూలరాయి మీద కట్టబడింది ఏంటంటే అంటే అపోస్తుల యొక్క ప్రవక్తల యొక్క బోధ. ఆ పునాది మీద ఎవరైతే కట్టబడతారో, ఆ పునాది మీద ఎవరైతే స్థిరంగా నిలబడతారో వారు ఏ స్థితిలో కూడా మోసపోయే ప్రమాదం లేదు, వారు స్థిరపరచబడతారు. పాస్టర్ గారు, మరి ఆ పునాది ఏంటి? యేసే మూలరాయిగా ఉండి, యేసు క్రీస్తే మూలరాయిగా ఉండి, క్రీస్తు యేసే మూలరాయిగా ఉండి అపోస్తుల చేత ప్రవక్తల చేత వెయ్యబడిన ఆ పునాది ఏంటి? మనందరికి బాగా తెలుసు. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనం మనం చూడగలిగితే ఆ పునాది ఏంటో మరి క్రీస్తు ప్రభు యొక్క బండ మీద కట్టబడినటువంటి మొట్టమొదటి సంఘము, సార్వత్రిక సంఘము మరి ఏ పునాది మీద కట్టబడిందో వాక్యం అక్కడ మనం సెలవిస్తుంది. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 42 ప్రకారము మీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగబడి ఉండేది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక దేవుని బిడ్డ దేవుని చేత స్థిరపరచబడాలి ఆత్మీయ జీవితంలో అని అడిగితే ఆ వ్యక్తి ఈ పునాది మీద కట్టబడాలి. ఏ పునాది? ఎవరికమ్మా? స్వస్థతలు, అద్భుతాలు, నేను ఏదో ఆశ్చర్యపరిపించేటువంటి వింతలు, విడ్డూరాలు, అక్కడ ఏదో ఉంది
అనేటువంటి మాయలు మంత్రాలు కాదు. వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే ఒక వ్యక్తి దేవుల్లో ఆత్మీయంగా స్థిరుడై ఉండాలి అంటే బైబిల్ చెప్తున్న మాట నెంబర్ 1, నీ పునాది రాళ్లలో అపోస్తుల బోధ ఉండాలి. అపోస్తుల బోధ ఏంటి మాస్టర్ గారు? అపోస్తుల బోధ ఏంటంటే యేసయ్య యొక్క జన్మము, యేసయ్య యొక్క మరణము, యేసయ్య యొక్క పునరుద్ధానము, యేసు ప్రభు యొక్క రెండవ రాకడ. ఇది మాత్రమే ఉంది అపోస్తుల బోధలో. ఏముంది? ఆయన జన్మమును గూర్చి, ఆయన బలియాగమును గూర్చి, ఆయన పునరుద్ధానమును గూర్చి, ఆయన రెండవ రాకడ గూర్చి. ఇది మాత్రమే అపోస్తుల బోధ. ఈ బోధ కాకుండా ఇక వేరే ఏమి కలిపి చెరిపే మాటలు చేసినా వారు మూలరాయిని కదిలించేసే ప్రమాదం ఉంది నీ ఆత్మీయ జీవితంలో. నీ విశ్వాసం అనే మూలరాయి కదిలిపోయి అది యేసు ప్రభు మీద ఉండాల్సిన విశ్వాసం కాస్త ఆ మూలరాయి కదిలి వేరే వాటి వైపు వెళ్ళిపోయే ప్రమాదం ఉంది, జాగ్రత్త అని మాట్లాడుతూ ఆ పునాది మీద మీరు కట్టబడ్డారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి, ఎవరు చెప్పినా మీ మూలరాయి ఎవరై ఉండాలి? యేసుక్రీస్తే. ఒకవేళ అక్కడ పరలోకం దేవుడితో చెప్పినా నమ్మకండి, వేరే సువార్త. యేసే మన మూలరాయి. ఆ మూలరాయి మీద దేవుడు పునాది వేసి సంఘాన్ని కట్టుకున్నాడు. ఏంటి ఆ పునాది? అపోస్తుల బోధ. అపోస్తులు ఏమని బోధించారు? ఆయన పుట్టుకను గూర్చి, ఆయన మరణంను గూర్చి, ఆయన పునరుద్ధాన శక్తిని గూర్చి, ఆయన రాకడను గూర్చి బోధించారు. అది అపోస్తుల బోధ. రెండవది బైబిల్ చెప్తున్న మాట సంఘములో సహవాసములో నిలబడాలి. అలాగే కూడా రొట్టె విరిచే ప్రతి దైవ కార్యములో ఉండాలి. ప్రార్థన చేయడంతో ఎడతెగని అనుభవాలు. ఇవన్నీ నీ ఆత్మీయ జీవితంలో చక్కగా కట్టబడితే నువ్వు ముమ్మాటికి స్థిరపరచబడతావు. దేవుళ్ళ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే బైబిల్ మాట చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 58వ వచనం మనం చూడగలిగితే అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 58వ వచనంలో, కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి. దేవునికి స్తోత్రం. రాష్ట్రండి, నేను ఉపవాసం ఉంటున్నాను కదా, మందిర శుద్ధీకరణ చేస్తున్నాం కదా, ఇదిగో ఆన్లైన్ ప్రార్థన చేస్తున్నాం కదా, ఎంతగానో మోకాల నుంచి కన్నీళ్లతో ప్రార్థన చేస్తున్నాము కదా, దేవుని దగ్గర ఎంతగానో అంగలారుస్తున్నాము కదా, ఆరాధన చేస్తున్నాము కదా, ఎన్నెన్నో దైవ కార్యక్రమాల్లో మా ధనము, మా సమయము, సమస్తమును వ్యక్తిస్తున్నాము కదా, వీటి ఫలం ఏంటి అని అడిగితే బైబిల్ చెప్తున్న మాట, అందువల్ల నా ప్రియ సహోదరులారా, క్రీస్తునందు మీ ప్రయాస ఎన్నటికీ వ్యర్థము కాదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వ్యర్థము కాదని ఎరిగి స్థిరులు. దేవునికి స్తోత్రం చెప్పండి. అది వ్యర్థమైన కార్యము కాదు. నీ ధనము, నీ సంపాదన, నీ కష్టము, దేవుని కొరకు చేసే నువ్వు ఏ కార్యాలు అవి వ్యర్థమైపోవు, అవి నిరర్థకము కానేరవు అని గుర్తెట్టి నువ్వు దేవుని పట్ల, దైవ కార్యాల పట్ల, దైవ వాక్యము పట్ల నువ్వు మొదట స్థిరత్వముగా ఉండు. దేవునికి స్తోత్రం. మొన్నటిదాకా చేయనిపించిందండి, ఈ మధ్యన చేయబుద్ధి కావట్లే. మొన్నటిదాకా రావాలనిపించిందండి, ఈ మధ్యన రాబుద్ధి కావట్లే. మొన్నటిదాకా పాడాలనిపించిందండి, ఈ మధ్యన పాడబుద్ధి కావట్లే. మొన్నటిదాకా చదవాలనిపించిందండి, ఈ మధ్యన చదవబుద్ధి కావట్లే. మొన్నటిదాకా దేవునికి తన గుప్పులు ఇప్పాలనిపించిందండి, ఇప్పుడు ఇవ్వబుద్ధి కావట్లేదు. అంటే నీలో ఏముందంట? అస్థిరత్వం. నీకు నచ్చినట్లుగా మారిపోతున్నా. కానీ భక్తులు అది మరణమైనను, అది విపద్రవమైననో, అది ఏదైనానో వారి క్రీస్తు ప్రేమలో స్థిరముగా నిలపరచబడ్డారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ముందుకెళ్ళిపోతాం. కాబట్టి ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తి కలిగి బ్రతకండి. దేవునికి స్తోత్రం. ఏ వ్యక్తి నువ్వు పైవానిగా చేస్తావు, ఏ వ్యక్తిని నువ్వు తలమానికమైన వ్యక్తిగా మారుస్తావు అని అడిగితే బైబిల్ అంటుంది, అయ్యా 4 రూపాయలు సంపాదించిన వాడు అన్నింటిలో స్థిరపడిపోతాడు. కానీ భక్తిలో స్థిరత్వం అంటే డబ్బులో స్థిరత్వం కాదు. వాళ్ళకేంటంటే బోళం సంపాదించి స్థిరపడిపోయాడు, వాడు ఆర్థికంగా స్థిరపడిపోయాడు. నువ్వు ఆత్మీయంగా దేవుడు స్థిరపడాలంటే మొదటిగా నీ జీవితంలో, నీ హృదయంలో మూలరాయిగా యేసయ్య ఉండాలి. మనుషులు ఉండకూడదు, మనుషుల్ని ఘనపరచకూడదు, మనుషుల్ని గౌరవించాలి. యేసయ్యను మాత్రమే
పూజించాలి. ఆయన పూజనీయుడు, ఆయన పూజారుడు, ఆయన తన మహిమను ఇచ్చువాడు కాదు. ఇది మీ హృదయంలో బలంగా నాటుకోవాలి. యేసు క్రీస్తు అనే మూలరాయి మీద అపోస్తుల చేత, ప్రవక్తల చేత దేవుడు ఒక పునాది వేసి ఆ పునాది మీద సంఘాన్ని కట్టుకోవడానికి ఇష్టపడుతున్నాడు. నేను నన్ను కట్టాలి, స్థిరపరచని ఆశపడుతున్నాడు. ఆ పునాది వాడితో నేను చెప్పాడు. నువ్వు అలా స్థిరపడి ఉండు. బైబిల్ అంటుంది, ఎల్లప్పటికీ దైవ కార్యాలను మీరు ఆ శక్తిని మాత్రం కోల్పోకండి. ఆ శక్తిలోనే ఉంది దైవ శక్తి. దేవునికి స్తోత్రం. ఆ శక్తి ఏంటంటే ఆ శక్తి, ఆ శక్తిలో ఏముంది? దైవశక్తి ఉంది. కాబట్టి దైవ కార్యాల పట్ల ఎల్లవేళ మీరు ఆ శక్తిని కనపరచగలిగితే బైబిల్ అంటుంది, ప్రభు నిన్ను ప్రతి విషయంలో నిన్ను స్థిరపరచునుగాక అని చెప్తే. మధ్యలో కొత్త మాట నేర్చుకున్నాం, స్థిరపరచువాడు. ఎప్పుడు దేవుడు స్థిరపరుస్తాడు? నువ్వు వాక్యంలో స్థిరంగా ఉంటే, దైవ కార్యాల్లో స్థిరంగా ఉంటే, ప్రార్థనలో స్థిరంగా ఉంటే. స్థిరత్వం అంటే తెలుసా? రీసెంట్ గా తుఫాను వచ్చినప్పుడు అనేక చెట్లు, అనేక కరెంటు స్తంభాలు ఏమైపోయాయి? ఎగిరి పడిపోయాయి. నువ్వు ఏ అనుభవాలు నీ జీవితంలోకి వస్తున్నా, శ్రమల తుఫానులు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, వేదనలు, అవమానాలు, ఓటములు, నమ్ముకున్న వారి దగ్గర నుంచి వ్యతిరేకతలు, గాయాలు, నీ జీవితంలో ఎటువంటి జీవిత అనుభవ తుఫాను నీ జీవితంలో చెలరేగినా నువ్వు ఎల్లప్పుడూ కూడా ఒకే మాట చెప్పాలి. ఏంటో తెలుసా? రాజా, అయ్యా, ఓ సమస్య ఇందును కూర్చిన చింత మాకు లేదు. దేవునికి స్తోత్రం. మేము నమ్మిన వారిని మెరుగుదుము. మా దేవుడు ఏంటో మాకు తెలుసు, మా ప్రార్థన ఏంటో మాకు తెలుసు, ఆయన రక్షణ ఏంటో మాకు తెలుసు. ఈ శ్రమలను చూసి, ఇరుకులను చూసి, ఇబ్బందులను చూసి ఇదిగో కదిలిపోవలసిన, బెదిరిపోవాల్సిన అవసరం మాకు లేదు. అయ్యా, ఇందులో కూర్చుని చింత మాకు లేదు. మా దేవుడు ఏంటో మాకు తెలుసు. అట్టి స్థిరత్వం నీలో ఉంటే నువ్వు అంటావు, ఆ సమస్యలు వచ్చాయా, రానమంటే వెళ్ళమంటే, కష్టాలు చుట్టాలు లాంటి పెట్టావు, వచ్చాయి వెళ్ళిపోతాయి. భక్తి మాత్రం దేవుడు స్థిరంగా ఉండాలంట. దేవునికి స్తోత్రం. చెప్పుకుంటూ వెళ్ళిపోతే భక్తుల జీవితాల్లో ఎన్నెన్నో కష్టాలు వచ్చాయి. యోబు గారి జీవితంలో ఆయన అన్ని పరిస్థితులు చక్కగా ఉన్నప్పుడు ఆయన ఉదయం వేకువజామునే లెగిసి దేవునికి, తన కుటుంబంలో బిడ్డల కొరకు, ఆయన వ్యక్తిగతంగా కుటుంబం కొరకు ఆయన దేవునికి ఉదయకాలపు బలి అర్పించేవాడు, ప్రార్థన బలి చేసేవాడు. దేవునికి స్తోత్రం. ఒకనొక పరీక్షా కాలంలో, ఒకనొక శోధన కాలంలో, పరిశోధన కాలంలో యోబు గారి దగ్గర నుంచి సర్వము దూరమైన తర్వాత ఆయన బుద్ధులు కూర్చున్నాడు. అనుకున్నారు జీవితం వైరాగ్యం వచ్చేసిందేమో అనుకున్నారు. కానీ యోబు గారికి వచ్చింది జీవిత వైరాగ్యం కాదు, ఇంకా ఆధ్యాత్మిక వైరాగ్యం పెరిగింది. అందుకే వైరాగ్యం అంటున్నాడు, నా తల్లి గర్భంలో దిగంబరిగా వచ్చాను, దిగంబరిగానే పోతాను. యెహోవా ఇచ్చెను శ్రమలు నన్ను ఇంకా దేవుడికి దగ్గర చేసే. ఏమయ్యా ఎన్నికలు అంటున్నావు అంటే, ఒకప్పుడు నాకు ఉన్నటువంటి బాధ్యతలను బట్టి, పనులను బట్టి, వ్యవహారాలను బట్టి దేవుడితో ఒక గంట 2 గంటలు గడిపేవాడి. ఇప్పుడు నాకు అన్ని పోయాయి కనుక 24 గంటలు దైవ నామస్మరణే. భక్తుల యొక్క ఆలోచన అది. ఈనాటి భక్తుల ఆలోచన ఏంటంటే, ఏదో ఒక సమయం దేవుడితో కలిపే అవకాశం మనకు వస్తుంటే ఆ అవకాశాన్ని కూడా దేవుడితో గడపకుండా వాటిని వేరే వేరే వాటితో మనం సమయం గడిపిస్తున్నాం. కనుక బైబిల్ అంటున్న మాట, ఈ కడవరి దినాల్లో పసిబిడ్డల వలె చూసింది, విన్నది ప్రతిది నిజమని నమ్మడానికి లేదు. నువ్వు లేఖన పరిశోధనలో ఉండాలి, వాక్యం చక్కగా అర్థం చేసుకుంటూ చదువుతూ ధ్యానించాలి. ఎందుకంటే కడవరి దినాల్లో సాతాను అనేకులు మోసగించే స్థితిలో ఉన్నాడు. అబద్ధ ప్రవక్తలు తిరుగుతున్నారు. వాక్యం చెప్పినది ఒకటి, వారు దాన్ని తమకు అవకాశం ఉన్నట్లుగా తిప్పుకుంటూ ఉన్నారు. ఇది ఏమాత్రము వాక్యానుసరమైనది కాదు. నువ్వు స్థిరంగా ప్రభువు నిలబడుదువుగాక. ఆమేన్. నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన పాఠం. ఆ తర్వాత స్థిరపరచడం అనే మాట గురించి చెప్పిన తర్వాత 6వ అనుభవాన్ని గురించి ప్రభు మాట్లాడుతూ ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 11వ వచనంలో, మరియు యెహోవా నీకు ఇచ్చిన నీ పితరులతో ప్రమాణం చేసిన దేశమున యెహోవా నీ గర్భఫలం విషయములోను, నీ పశువుల విషయములోను, నీ నేలపంటి విషయములోను నీకు సమృద్ధిగా మేలు కలగజేయును. దేవునికి స్తోత్రం. అర్థమవుతున్నారు ఈ మాటలు. దేవుడు ఒక వ్యక్తిని పరివాణిగా, దేవుడు ఒక కుటుంబాన్ని, ఒక వ్యక్తిని తలమానికంగా దేవుడు చేయాలి అంటే దేవుడు చేసేటువంటి
5 కార్యాలు చెప్పుకున్నాం. నెంబర్ 1 హెచ్చిస్తాడు దేవుడు. నెంబర్ 2 దీవిస్తాడు దేవుడు. నెంబర్ 3 శత్రువులపై విజయాన్ని ఇస్తాడు. నెంబర్ 4 ఆశీర్వాదం ఇస్తాడు. నెంబర్ 5 ఆయన నిన్ను స్థిరపరుస్తాడు. 6వ మాటకి ఏం రాయబడిందంటే ఆయన నిన్ను సమృద్ధిగా మేలు కలుగజేయును. దేవునికి స్తోత్రం చెప్పండి. 6వ మాట సమృద్ధివంతమైన మేలు కలుగజేయును. దేవునికి స్తోత్రం. దేవుడిచ్చే మేలు ఎలాంటివంట? వినండి ఎలాంటి మేలు అంట చెప్పండి. సమృద్ధివంతమైన. ప్రభువా అసలు ఎవరికి మేలు చేస్తావు నువ్వు? మొదటి నుంచి మనం వింటున్నాం, ఎవరిని హెచ్చిస్తావు, ఎవరిని దీవిస్తావు, ఎవరికి శత్రువుని విజయాలు ఇస్తావు, ఎవరిని స్థిరపరుస్తావు అన్నావు కదా. ఇప్పుడు 6వ మాట కూడా ఒక ప్రశ్న అడుగుతున్నాను. ప్రభువా నువ్వు ఎవరికి సమృద్ధివంతమైన మేలునిస్తావు? వాక్యం చెప్తున్న మాట చూడండి. దేవుడు ఎవరికి సమృద్ధివంతమైన మేలు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడంటే కీర్తన గ్రంథం 125వ అధ్యాయం 4వ వచనంలో ఆయన ఎవరికి మేలు చేయడానికి ఇష్టపడుతున్నాడో వాక్యం చెప్తుంది. యెహోవా మంచి వారికి మేలు చేయును. దేవునికి స్తోత్ర. దేవుడు ఎవరికి మేలు చేస్తాడంట? ఎవరికి పడతానికి మేలు చేసేది. మంచి మనస్సున్న వాళ్లకు దేవుడు మేలు. వాక్యం చూడండి. యెహోవా మంచి వారికి మేలు చేయును, యథార్థ హృదయులకు మేలు చేయును. చెప్పండి, దేవుడు ఎవరికి మేలు చేస్తాడు? దేవుడు ఎవరికి పడితే వాళ్ళకి మేలు చేయడు. దేవుని ద్వారా మేలును పొందుకోవాలంటే ఆయన మంచి మనస్సు కలిగిన వాడికి, మంచి హృదయము కలిగిన వాడికి ఆయన మేలు చేయును. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాకుండా కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 10వ వచనంలో కీర్తనకారుడు ఏమని చెప్తున్నాడంటే దేవుడు ఎవరికి మేలు చేస్తాడు వాక్యం చెప్తుందిరా. సింహపు పిల్లలు లేమి గలవై, అడవిలో ఉన్నటువంటి అడవికి రాజుగా ఉన్నటువంటి సింహపు పిల్లలు సైతము ఆకలితో లేమి గలవై ఉంటుందేమో కానీ యెహోవాను దేవుని మీద ఆశ్రయించు వాడికి, దేవుని మీద ఆదుకుని వాడికి, దేవుని మీద ఆధారపడు వాడికి ఏ మేలు కురువయ్యుందో. దేవునికి స్తోత్రం. మనం ప్రార్థించాలి. ప్రభువా నువ్వు సెలవించావు కదా, సింహము పిల్లలైనా వస్తువులుంటాయేమో, లేమి కలిగినవై ఉంటాయేమో, నిన్ను ఆశ్రయించే వాడికి ఏ మేలు కొనుక్కుంటుందని చెప్పావు కదా. ఇదిగో నిన్ను ఆశ్రయిస్తున్నాను, నీ మీద ఆనుకుంటున్నాను. దేవా నీ కృప చేత నా జీవితంలో ఈ మేలు నాకు తీర్చబడును, ఈ మేలు నాకు కలుగును గాక. దేవుని మీద ఆనుకుంటూ ప్రార్థించాలి. సర్వసాధారణంగా మనకి ఏదైనా అవసరమైతే మన వెంటనే డబ్బు మీదో, మనుషుల మీదో, అధికారుల మీదో, మన చుట్టూ ఉన్న వారి మీద ఆధారపడే ప్రయత్నం చేస్తాం. ఒక దేవుని బిడ్డ ఏ స్థితిలో కూడా మొదటి ప్రయారిటీ, మొదటి విలువ దేవునికి ఇస్తాం. దేవునికి స్తోత్రం. ఉదాహరణ, మనకి ఏదైనా ఒక అవసరం వచ్చిందనుకోండి, అందరి దగ్గరికి వెళ్ళి 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 తిరిగి 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 చివరికి వచ్చేసరికి ఆ పని చేయగలిగే వ్యక్తి దగ్గరికి చివరికి వచ్చామనుకోండి, ఎలా ఉంటుందండి? నీకు అర్థమైందా? ఆ వ్యక్తి ద్వారా నీకు సహాయం జరుగుతుంది, మేలు జరుగుతుంది. కానీ ఆ వ్యక్తి దగ్గరికి ఎప్పుడు వచ్చావు నువ్వు? ఆయన అంటాడు, అయ్యా ఎంతమంది దగ్గరికి వచ్చి నన్ను ఎక్కడ పెట్టావు నువ్వు? చెప్పని నన్ను పెట్టావు. అదేదో మొదటి నా దగ్గరికి వచ్చి ఉంటే నువ్వు వేరే వాడి దగ్గర చేచాపే అవసరం నీకు వచ్చేది కాదు కదా. బైబిల్ అంటుంది, యెహోవాను ఆశ్రయించు వారికి ఆయన ఏ మేలు చేయక ఉపవాసం ఉండి మోకరించి కన్నీళ్లతో దేవా నీవే నాకు దిక్కు అని ఆయనను ఆశ్రయించగలిగితే ఆయన ప్రతి మేలుతో ఆయన నిన్ను నింపునుగాక. హల్లెలూయా. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం ప్రకారము దేవుడు ఎలాంటి వ్యక్తులకు మేలు చేయడానికి ఆయన కార్యాలు సమకూరుస్తూ ఉన్నాడు. వాక్యం సెలవిస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం ప్రకారము దేవునికి ప్రేమించు వారికి, దేవుని ప్రేమించు వారికి, దేవుని వాక్యమును ప్రేమించు వారికి, దేవుని సన్నిధిని ప్రేమించు వారికి, దేవుని యొక్క పరిచర్యను ప్రేమించు వారికి, దేవుని యొక్క మందిరాన్ని ప్రేమించు వారికి, అనగా దేవుని సంకల్పము చెప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై దేవుడు మన కొరకు సమస్తాన్ని సమకూరి జరిగించుచున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. సమకూర్చడం. దేవుడి పిల్లలకి దేవుడు ఏం చేస్తాడంట? సపరేట్ అమ్మా,
సమకూర్చడం. నీ జీవితంలో నీకు ఏ వయసులో ఎప్పుడు ఏం జరగాలో, నీ జీవితంలో ఎప్పుడు ఏది నీ జీవితంలోకి దేవుడు అనుమతించాలో అవన్నీ సమకూర్చి నీ కొరకు దేవుడు సిద్ధంగా పరిచాడంట. అవన్నీ ఎప్పుడు నీ జీవితంలో ప్రవేశపెట్టబడతాయంటే వాక్యం సెలవిస్తుంది, నువ్వు దేవుని ప్రేమించే వ్యక్తిగా ఉంటే. ఎవరిని ప్రేమించాలంట? చెప్పాలి, దేవుని ప్రేమించాలి. దేవుని ప్రేమించడం అంటే ఏంటంటే ఆయన సంకల్పానికి మనం లోబడి బ్రతకాలి. ప్రభు నీ చిత్తం ఏంటి, నీ ప్రణాళిక ఏంటి, నీ ఉద్దేశం ఏంటి అని దేవునికి లోబడి ఆయన సన్నిధిని ప్రేమిస్తూ ఆయనలో కనపగలిగితే నీ జీవితంలో ఎప్పుడు ఏది అవసరమో అవన్నీ ఆయన సమకూర్చి నీకు మేలుకరంగా ప్రభు జరిగించునుగాక. ఎందుకు మనం ఏం నేర్చుకున్నాం? ఆయన మంచి వారికి మేలు చేస్తాడు, యథార్థ హృదయులకు మేలు చేస్తాడు, ఆయన ఆశ్రయించి వారికి మేలు చేస్తాడు. అంత మాత్రమే కాకుండా అది ఎలాంటి మేలంటే ఆయన ప్రేమించు వారికి సమస్తమును సమకూడి మేలుకరంగా దేవుడు. ఆయన ఎంత గొప్పవాడు తెలుసా? ఆయన మీద ఎంత గొప్పదో తెలుసా? కొన్ని సందర్భాలు అయ్యా నీ కొరకు ఉంచాము, నువ్వు రాలేదు కదా, అందువల్ల ఇంకో వ్యక్తిగా ఇచ్చేశారు అనేవాడు దేవుడు. ఆమె ప్రాంతంలో మనం విన్నాం ఏంటంటే దేవుడు ఏ మేలైతే నీ కొరకు దాచిపెట్టాడో అది ఎన్నటికి అది దేవుడు నీ పట్లే నెరవేరుస్తాడు. నీ కొరకు సిద్ధపరిచిందని మరొకరికి దేవుడు. చిన్నతనంలో పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి పెద్ద వయసు కలిగినటువంటి నాయనమ్మలు కానీ, అమ్మమ్మలు కానీ, కుటుంబ సభ్యులకు కానీ వారు రాయగానే వారికి దాచి పెడతారు పప్పులు. దేవునికి స్తోత్రం. నీ కొరకు పలానా దాచాను, నువ్వు నా మాట వింటే, నువ్వు చక్కగా స్నానం చేస్తే, చక్కగా హోంవర్క్ చేస్తే, నేను చెప్పిన మాట చక్కగా వింటే నీ కొరకు ఒక దాచి పెట్టాను. అది ఆ తాయాన్ని నీకు. వాడికి ఏం దాచాడో తెలియదు, దాచారు కానీ ఏదో నాకు ఇష్టమైందే దాచారు అని వారు చెప్పిన పనులన్నీ చేస్తారు. అప్పుడు వారు దాచిన దాన్ని వాళ్ళు గుర్తిస్తారు. దేవునికి స్తోత్రం. వాక్యం చెప్తున్న మాట కీర్తన గ్రంథం 31వ అధ్యాయం 19వ వచనం ప్రకారం, కీర్తన గ్రంథం 31వ అధ్యాయం 19వ వచనం ప్రకారం దేవుడు మన కొరకు కూడా దాచాడండి. చూడండి, నీ అందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. దేవునికి స్తోత్రం. ఎప్పటి దేవుడు మనకి ఎలాంటి దాన్ని దాచిపెట్టాడు? గొప్ప మేలు దాచిపెట్టాడు, సమృద్ధివంతమైన మేలు దేవుడు నీ కొరకు నా కొరకు చెప్పలేదమ్మా దాచాడు. ఏం చేశాడంట? ఇదిగో తీసి పక్కన పెట్టి దాయి. ఎందుకు తెలుసా? నా కుమారుడు ఫలానా సమయంలో, నువ్వు ఫలానా పరిస్థితిలో అతడు రాబోతున్నాడు, ఇది ఆ బిడ్డ కొరకు అని చెప్పి దేవుడు తనను ప్రేమించి వారి కొరకు, ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన యందు భక్తి చేస్తూ ఆధారపడే వారి కొరకు ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. దేవునికి స్తోత్రం. 6వ మాటతో మనం నేర్పుతున్నారు ఏంటంటే అంటే ఆయన నీ కొరకు దాచి ఉంచిన మేలు సమృద్ధివంతమైన మేలు. ఆ మేలుతో ప్రభుని నింపునుగాక. చివరి మాట, దేవుడు ఒక కుటుంబాన్ని, ఒక వ్యక్తిని పైవారిగా తలమానికంగా దేవుడు మార్చాలి అంటే ఆ వ్యక్తి జీవితంలో ఆయన చేసే 7వ కార్యం ఏంటంటే అదే ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 12వ వచనంలో, యెహోవా నీ దేశం మీద వర్షమును దాని కాలమందు కురిపించినట్లును నీవు చేయు కార్యములన్నింటినీ ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరుచును. దేవునికి స్తోత్రం. 7వ అద్భుతమైన అనుభవం ఏంటంటే దేవుడు నీ కొరకు, నీ కుటుంబం కొరకు ఆయన మంచి ధననిధి తెరుచునుగాక. ఏం తెలుస్తాడంటే ఆయన మంచి ధననిధి. యేసయ్య నమ్మకపోయినా కోటీశ్వరులైన వాళ్ళు ఉన్నారు, యేసయ్య నమ్మకపోయినా గొప్పగా విలాసవంతంగా లగ్జరీగా బతుకుతున్న వాళ్ళు ఉన్నారు. యేసయ్య నమ్ముకుంటే ఆర్థిక పరమైన ఆశీర్వాదాల కొరకు మాత్రమే నేను చెప్పడం లేదు, యేసయ్య నమ్ముకుంటే ఆస్తులు మాత్రమే వస్తాయని నేను చెప్పడం లేదు. అంతకంటే విలువైన ఆత్మ సంబంధమైన దేవుని ఏం దాచిపెట్టారు అన్నీ చెబుతున్నాను. దేవుని ద్వారా నువ్వు హెచ్చింపబడాలి, దేవుని ద్వారా నువ్వు తలమానికంగా పైవాడిగా ఉండాలి అంటే 7వ మాట ప్రభు చెప్తున్నారు. ఈ అనుభవం కూడా ప్రభు నీకు అనుగ్రహిస్తాడు. ఏంటో 7వ అనుభవం అంటే ఆయన తన మంచి ధననికి నీ కొరకు తెరుచునుగాక. ఎలాంటి ధనని అంట? ధననికి ఒక పేరు పెట్టాడు. ఏంటది? మంచి.
ఆయన దగ్గర ఒక తలనీటి ఉందంట. ఆ తలనీటిలో ప్రతి ఒక్కటి మంచిదే ఉందంట. దేవునికి స్తోత్రం. ఆ మంచి తలనీటిని నా ప్రియులారా ఇదిగో మీ కొరకు నేను ఇస్తాను. దేవునికి స్తోత్రం చెప్పండి. అసలు దేవుడికి ఉన్నటువంటి ధనం ఎలాంటిది? ఒక మనిషికి నిజమైన ధనం అంటే ఏంటి? వెలకట్టలేని ధనం అంటే ఏంటి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ లోకంలో ఎవరు దొంగలించిన ఒక ధనం ఉంది. ఏంటది? చిన్నప్పుడు మనం ఒక పద్యాన్ని చదువుకున్నాం. చదువు, విద్య అది దొంగల చేత దొంగిలింపబడడు. అది ఎవరు మన ఇక్కడి నుంచి తీసుకోలేరు. అది విదేశాల్లో మనకు బంధువు కదా అని చెప్పి చదువును గురించి, జ్ఞానాన్ని గురించి మనం నేర్చుకున్నాం. ఈ లోకంలో ఒక దేవుని బిడ్డకు విలువైన ధనం ఏంటో తెలుసా? వాక్యమును ఆధారంగా చేసుకొని చూసే ప్రయత్నం చేద్దాం. చూడండి, సామెతల గ్రంథము 21వ అధ్యాయము 20వ వచనంలో ఒక దేవుని బిడ్డ ఇంటికి, ఒక వ్యక్తి యొక్క, ఒక దేవుని బిడ్డ జీవితంలో విలువైన ధనం ఏంటో ప్రభు చెప్తున్నారు. చూడండి, విలువ గల అంటే కొంతమందికి తొందరగా చదవడంతో పాటు మాట అర్థం చేసుకుంటూ గ్రహిస్తూ మనం చేయండి. విలువ గల ధనమును నూనెయు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరింట్లో దేవుడు ఇచ్చిన ఇష్టపడుతున్న వాటిని జ్ఞానులు అయ్యుంటారు. ఏమేమి ఉంటాయి? విలువైనవి 2 ఉంటాయి. ఏంటి ఆ 2? నెంబర్ 1 ధనము, నెంబర్ 2 నూనె. పాస్టర్ గారు ధనం ఏంటి, నూనె ఏంటి? బైబిల్ అంటుంది, దావీదు భక్తుడు అంటాడు, అయ్యా 1000 కొలది వెండి బంగారముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు, డబ్బు కంటే విలువైనది దేవుని వాక్యం అనే ధనము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యం అనేటువంటి వాక్య జ్ఞానం నీకు రావాలి. వాక్యమునకు, దేవుని చిత్తమునకు వచ్చిన వాక్యానుసరమైన అనుభవ జ్ఞానం నీలోనికి రావాలి. వాక్యం అనే జ్ఞానపు ధననిధి దేవుడిని హృదయంలో తీర్చునుగా అని చెప్పండి. దేవుడు ఏం చెప్తాడంట? వాక్యమునకు వచ్చిన జ్ఞానం అనే చెప్పండి. దేవుని యొక్క వాక్యమును గుర్తుపెట్టుకోవడం, దేవుని వాక్యమును ధ్యానించడం, దేవుని వాక్యమును మననం చేసుకోవడం అనేటువంటి దైవ చిత్తాన్ని గ్రహించేటువంటి ఆ ధననిధి, వాక్యమును కూర్చున్న ధననిధి దేవుడిని హృదయంలో తెరుచునుగాక. నూనె, ప్రార్థన అనే నూనె, దైవికమైన ప్రార్థన అభిషేకపు తైలముతో దేవుడు నిన్ను, నీ కుటుంబమును నింపునుగాక. అందుకే కుటుంబంలో ఎప్పటికీ కుటుంబ ప్రార్థనలో ఈ అనుభవాలు ఉండాలి. అది జ్ఞానుల ఇంట దొరుకుతారు. దేవునికి స్తోత్రం. వచ్చింది పాస్టర్ గారండి, జ్ఞానుల ఇంట విలువైన ధనము, విలువైన నూనె ఉంటుందని చెప్పారు. భక్తిహీనుల ఇంట్లో అవి నిలబడము అని చెప్పారు కదా. అసలు జ్ఞానులు ఎవరు? యేసు ప్రభువును కనుగొన్నవారా? ఎస్, యేసు ప్రభువును కనుగొన్న వారు జ్ఞానులే. మరి మనమేమంటే బైబిల్ అంటుంది, ఆనాడు యేసయ్య పుట్టుకను వారు కనుగొన్నారు. ఈ రోజు యేసయ్య రక్షణను కనుగొనగలిగితే నువ్వే ఒక ఆధ్యాత్మికమైన జ్ఞానివి. దేవునికి స్తోత్రం. ఎవరి జ్ఞానులు? వాక్యం చెబుతున్న మనందరికీ బాగా తెలుసు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం ప్రకారం ఎవరి జ్ఞానియో దేవుని వాక్యం సెలవిస్తుంది. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా బతకండి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవడు జ్ఞాని అంటే 1,00,000 పుస్తకాలు చదివినవాడు కాదు. ఎవడు జ్ఞాని అంటే గోల్డెన్ డిగ్రీ చదివినవాడు కాదు. ఎవడు జ్ఞాని అంటే సమయాన్ని పాడు చేసుకోకుండా, దేని పాడు చేసుకోకుండా అంట, దేవుడిని ఆయుష్కాలంలో ఇచ్చిన సమయాన్ని వ్యర్థముగా పాడు చేసుకోకుండా సద్వినియోగపరుచుకుంటూ వాడు తనను తాను జాగ్రత్తగా చూసుకునేవాడు. దేవునికి స్తోత్రం. మనుషులు ఎందుకు అజ్ఞానులుగా మారిపోతున్నారంటే టయాన్ని వృధా చేసుకుంటున్నారు. రెండవది ఇతరుల జీవితాల వైపు చూసుకుంటున్నారు. చూస్తావా, ఆవిడ జీవితం చూడు, ఆ ఇల్లు చూడు, ఆ కుటుంబం చూడు. బైబిల్ అంటుంది సద్వినియోగం చేసుకుంటూ జాగ్రత్తగా నడుచుకో. నీ జీవితాన్ని జాగ్రత్తగా నడిపించుకో.
నీ ప్రవర్తనను జాగ్రత్తగా నడిపించుకో, నీ ఆలోచనలను జాగ్రత్తగా నడిపించుకో. ఎవరైతే జాగ్రత్త కలిగి తమ భక్తిని, తమ ఆత్మీయ జీవితాన్ని చూసుకుంటూ సరి చేసుకుంటూ నడుచుకుంటారో బైబిల్ అంటుంది వాళ్ళు ఆధ్యాత్మికమైన జ్ఞానం కలిగిన వారు. దేవునికి స్తోత్రం. ఆ జ్ఞానుల ఇంట ఉంటారంట ధనము, నూనె. అది ఎలాంటిది అంటే దేవుడు అనుగ్రహించేటువంటి మంచి ధననిధి. దేవునికి స్తోత్రం. వాక్యం అంటుంది మీ ఇంట్లో ప్రార్థన ఉందా, అంతకు మించిన ధననిధి మరొకటి లేదు. ఆమేన్. అకౌంట్ ఉంది, అకౌంట్లో డబ్బులు ఉన్నాయి. అకౌంట్లో డబ్బులు ఉన్నాయనుకో నువ్వేం చేస్తావు? నచ్చినప్పుడల్లా తీసుకుంటున్నావు. నీకు ప్రార్థన చేయడం వచ్చింది అనుకోండి, నీకు బ్యాంక్ అకౌంట్ ఎక్కడ ఉంది? పరలోకంలో ఉంది. ఇచ్చే దేవుడు అక్కడ నీకు ఉన్నాడు. నువ్వు కాచి కన్నీళ్లతో ప్రార్థించిన తన ప్రతి అనుభవాన్ని దేవుడు ఏం చేస్తాడంటే నీ ప్రార్థన ద్వారా దేవుడు నీకు సమస్తమును. ఈ లోపల ఉన్న బ్యాంకు డబ్బులు అయిపోతాను ఎలా చేస్తారు, కానీ దేవుడు ఇచ్చేటువంటి ధననిధి అది సమృద్ధివంతమైనది. అది నిత్యము నీకు దేవుడు అనుగ్రహించడానికి ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. అనుకుంటున్నాను దేవుడు తన యొక్క మంచి ధననిధిని వాక్యము, వాక్య జ్ఞానము, ఆత్మీయత, ప్రార్థన, ప్రభు మనకు నేర్పుతున్నటువంటి జీవితము అనేక పాఠాలు ఇందులో కూర్చున్న మంచి దైవికమైనటువంటి దైవిక స్థితిని దేవుడు మంచి ధననిధిగా నీ జీవితంలో దేవుడు తెరుచును గాక. పెద్దవాళ్ళు కూర్చుంటే వాళ్ళు అంటారు నేను ఆస్తులు సంపాదించలేదు కానీ నా జీవిత అనుభవాన్ని సంపాదించాను. అది చెప్తాను నీకు. డబ్బు కంటే అదే గొప్ప అంటాడు. కష్టం వచ్చిందా ఇలా బ్రతుకు, శ్రమలు వచ్చాయా ఇలా బ్రతుకు, నాలుగుని వాళ్ళు మోసగించారా అప్పుడు ఇలా ఆలోచించు. అంటే మన పెద్దవాళ్ళ దగ్గర మనకు దొరికినది ధనము కంటే వాళ్ళ అనుభవాలు అని చెప్పండి. దేవుడు నీకు సమృద్ధినిస్తాడు. సమృద్ధితో పాటు నీ కథకాలపు అనుభవాలన్నీ కూడా దేవుడు నీకు ఒక మంచి దైవికమైన ధననిధిగా దేవుడు సమకూర్చును గాక. చివరిగా దేవుడు ఎలాంటి అనుభవాలు కూడా మమ్మల్ని నడిపించడానికి ఇష్టపడుతున్నారు. ఒక మాటను చూసి ఆ ధననిధి ఎంత గొప్పదో చెప్పి ముగించే ప్రయత్నం చేస్తాను. ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయము 2వ వచనంలో దేవుని వాక్యం ఒక చక్కని మాట తెలియపరుస్తుంది. ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయము 2వ వచనం. ఏమనగా దేవుడు ఒకనికి ధన, ధాన్య, సమృద్ధిని, ఘనతను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరు అనుగ్రహిస్తారు? అయిపోయింది. ఎవరు అనుగ్రహిస్తారు? దేవుడు అనుగ్రహించారు. మాస్టర్ గారు మనుషులకి రాదా? వస్తాది, నిలబడదు. వస్తాది, నిలబడదు. వస్తాది, తృప్తి ఉండదు. వస్తాది, ఎవరు పట్టుకుపోతున్నటువంటి అభద్రతో మనం బ్రతుకుతాం. కానీ దేవుడు ఒకటంటూ నీ జీవితానికి, నీ కుటుంబానికి ఇస్తే దాన్ని కూర్చున్న చింత బెంగలు. ఎందుకంటే ఇచ్చిన దేవుడే దాన్ని కాపాడగలవాడు. దేవుని స్తోత్రం. దాన్ని నిలబెట్టగలిగిన వాడు. బైబిల్ అంటుంది దేవుడు ఒకనికి చెప్పండి ధనము, ధాన్యము, సమృద్ధిని, ఘనతను అనుగ్రహించును. దేవునికి స్తోత్రం. చెప్పండి అమ్మ. దేవుడే, గట్టిగా దేవుడే ఒక కుటుంబానికి, ఒక వ్యక్తికి ఏమేమి ఇస్తాడంట? ధనము, ధాన్యము, సమృద్ధి, ఘనత. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి దేవుడి దగ్గర ఏమేమున్నాయి? ధన, ధాన్య, సమృద్ధి, గౌరవము. గౌరవము. ఈ 4 దేవుని ద్వారా నీకు, నీ కుటుంబానికి సంప్రాప్తమగునుగాక. ప్రభు చెప్పాడు ఈ 7 అనుభవాల గుండా నేను తీసుకెళ్తున్నప్పుడు అప్పుడు మూలవాక్యం నీ పక్కన ఏదన్నది. ఏంటి మూలవాక్యం? నువ్వు తలగా ఉంటావు, నువ్వు పైవాడిగా ఉంటావు. ఎప్పుడు ఈ 7 కార్యాలు ప్రభు నీ జీవితంలో జరగడానికి నువ్వు అంగీకరిస్తే, స్వీకరిస్తే, ఇష్టపడితే, ఆయన బిడ్డగా ఆయన సన్నిధికి వచ్చి దేవా నన్ను తలగా మార్చయ్యా, దేవా నన్ను పైవానిగా నువ్వు చేయి ప్రభు అని నువ్వు ప్రభుని ప్రార్థిస్తే ఈ 7 అనుభవాలు కూడా ప్రభుని తీసుకెళ్తాడు. నెంబర్ 1 దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. నెంబర్ 2 దేవుడు నిన్ను
దీవిస్తాడు. నెంబర్ 3, ఆయన నీ శత్రులపై నీకు విజయాన్ని ఇస్తాడు. నెంబర్ 4, ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. నెంబర్ 5, ఆయన నిన్ను స్థిరపరుస్తాడు. నెంబర్ 6, దేవుడు నీకు సమృద్ధివంతమైన మేలు ఇస్తాడు. నెంబర్ 7, ఆయన మంచి ధరనికి నీ కొరకు ప్రభు తెరుచునుగాక. ఆకాశపు వాకిళ్లను తెరిచి దేవుడు సమృద్ధివంతమైన మేలుతో ఎన్నో నీ కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక. మనకు అనిపిస్తుంది ఆశ్చర్యండి, ఇవన్నీ నాకు వచ్చేది నామే 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 భయపెట్టుంది. ఎప్పుడు ఇవన్నీ నీకు జరుగుతాయి? ఎప్పుడు దేవుడు కనకబెడతాడో, ఎప్పుడు నేను పరివాడిగా చేస్తాడంటే, మొదటి చూడండి ద్వితీయోపదేశకాండం 28:1 ఏమి రాయబడిందంటే, నీవు నీ దేవుడిని యెహోవా మాట శ్రద్ధగా విని దేవుడు చెప్పిన ప్రతి మాట ప్రకారం నీవు నడుచుకున్నప్పుడు ఇవన్నీ జరుగుతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అద్భుతాలే కాదు, ఆశీర్వాదాలే కాదు, దేవుడు ముందు కొన్ని నియమాలు చెప్పాడు. రూల్స్ పాటిస్తే అద్భుతాలు జరుగుతాయి. ఏంటి ఆ రూల్స్? 2. నెంబర్ 1, నీ దేవుడిని యెహోవా మాట శ్రద్ధగా విను. ఎలా వినాలంట? ఫోన్ చూసుకుంటా, బయటకు చూసుకుంటా, కాలక్షేపం చూసుకుంటా నువ్వు విన్నావు అనుకో, వచ్చావు వెళ్ళావు, ఏం జరగదు. దేవుడు నీ మీద దయపడాలంటే, కనికరం నీ మీద చూపించాలంటే, ఆయన కంచుపు నీ మీద పడాలంటే ముందు దేవుని మాట శ్రద్ధగా వినడం కావాలి. శ్రద్ధగా పనిచేయవాడు ఏలుబడి చేయడు, సోమరైన వాడు దాసుడుగా మారతాడు. నువ్వు దాసుడుగా మారాలా, ఏలుబడి చేసేవాడిగా ఉండాలా? నీ తలరాత్రం లేదు, నువ్వు చూపించే శ్రద్ధలో ఉంది. మన పిల్లలు చెప్పారు, బాబు స్కూల్కి వెళ్ళి శ్రద్ధగా చదువురా. శ్రద్ధ అంటే ఏంటి? టీచర్ చెప్పే ప్రతి మాట జాగ్రత్తగా పట్టుకో, జాగ్రత్తగా విను, జాగ్రత్తగా అర్థం చేసుకో. దేవునికి స్తోత్రం. నువ్వు పైవాడిగా నీ జీవితం ఉండాలి అంటే, నీ కుటుంబం ఉండాలి అంటే, నీ దేవుడిని యెహోవా మాట శ్రద్ధగా విను. ఆయన ఏం చెప్పాడో అలా బ్రతికి ప్రయత్నం చేయి. అలా చేయగలిగితే ఈ దీవెనలన్నీ నీకు సంప్రాప్తములగునుగాక. ఈ అనుభవాలతో, అతి మేలైన కార్యాలతో ప్రభు మనం దీవించి ఆయన కృపతో ముందుకు సాగింపు చేయునుగాక. ప్రార్థన చేద్దాం.